సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో. బాగున్నావా? మీ అత్తగారు నిన్ను బాగా చూసుకుంటున్నారా? మీ ఆయన ఎలా ఉన్నాడు? బాగున్నారు. గొడవలు ఏం లేవుగా? ఏం లేవు. అబ్బా, బ్లాక్ లేబుల్ కళకళలాడిపోతుంది. మ్యాక్డోల్ చేద్దాయి ఉంటుంది. వెయిటింగా వాంటింగా ఏదైతే మనకెందుకు, మనం వెళ్ళి టచ్చింగ్ ఇచ్చేద్దాం. వస్తే ఛాన్సు, లేకపోతే చెబాట్లు. ఇది మనకు అలవాటే కదా. ఓకే, క్యారీ ఆన్. ఉంటానక్క. అలివేలు, నువ్వు ఎక్కడ రావేంటి? నీకోసం ఊరంతా వెతుకుతున్నాడు. నేను నీకు బర్త్డే నాడు కొన్న శారీలాగా ఉందే ఇది. ఈ శారీలో నువ్వు సోనాలి బింద్రే కంటే సన్నగా ఉన్నావు. మూడు వచ్చేస్తుంది అలివేలు, మూడు వచ్చేస్తుంది, మూడు వచ్చేస్తుంది, మూడు వచ్చేస్తుంది. అలివేలు 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 పబ్లిక్ ప్లేస్లో పట్టుకున్నానని ఫీల్ అవ్వు. మొగుడ్సు పెళ్ళాం సన్నాక మూడ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ ప్లేస్కి ఇవ్వకూడదు. సారీ అండి, తాగిన మైకంలో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను. అనుకోవడం ఏంటండి, మీ ఆవిడ అలివేలే. బ్లాక్ లేబులేమో అనుకున్నాను. నాట్ సరికే. సారీ అలివేలు, మందు తక్కువై నిన్ను గుర్తుపట్టలేకపోయాను. సరదాగా పార్క్కి వెళ్దాం పద. పార్కులో అయితే అందరు ఉంటారు, మన ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? ఇటు అటు ఆటో. నువ్వు ఇంత పాపరేట్ చేస్తాం అనుకోలేదు నేను. మూడు వచ్చేస్తుంది. ఇంటికి వెళ్తున్నాం కదా, అక్కడ ఇస్తాను. ఫుల్ మీల్స్ తినే ముందు ఇలా చిల్లర తిళ్ళు తినకూడదమ్మా, కాస్త ఓపి పట్టాలి. అబ్బా, ఎంత కోఆపరేషన్. మన ఇల్లు వచ్చింది, దిగు. ఇల్లా? ఏంటిది మీ ఇల్లా? ఏదో ఆఫీస్లో ఉంది. అత్తగారి ఇల్లు కదా, అలాగే ఉంటది, రండి. ఓహో, అత్తగారింట్లో మర్యాదలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. అరే, ఇంటి ముందు గోర్ఖాను కూడా కాపలా పెట్టారు. పోలీస్ స్టేషన్ ముందు గురకాలు ఉండరు, అతను పోలీసు. పోలీస్ స్టేషన్? అవునరా. లేడీ ఇన్స్పెక్టర్ పట్టుకొని అలివేలు అలివేలు కటింగ్లు ఇస్తావా? నువ్వు లేడీ ఇన్స్పెక్టర్వా? కొంచెం మందు ఎక్కువయ్యి. నాకు కొంచెం పొగరు ఎక్కువయ్యి. అది కాదు సిస్టర్, వరుస మార్చిన వాయింపు తప్పదు. అబ్బాయి కొంచెం అప్పుడే వంకరగా ఉన్నంత మాత్రం రుచిపోతుందా? అబ్బాయి డబ్బు బాగా సంపాదిస్తున్నాడు, డబ్బుంటే అన్నీ ఓకే. మీ తమ్ముడు మాకు బాగా నచ్చాడండి. నేను మీకు నచ్చాను, మీ అమ్మాయి మా అందరికీ నచ్చింది కాబట్టి. చెప్పు బాబు. అది అది ఏంట్రా? మీ అమ్మాయితో నేను మాట్లాడాను. ఈ రోజుల్లో ఇవన్నీ మామూలేగా బాబు, తీసుకెళ్లి మాట్లాడు. ఏమడుగుతావురా? మ్యూజిక్ వాయించడమేనా లేకపోతే స్టెప్స్ కూడా వేయటం వచ్చా అని అడుగుతావా? బల్లిగుడ్లతో ఆమ్లెట్ వేయడం వచ్చా అని అడుగుతా. కింద పడలేదు. మా రోజుల్లో ఇలాంటి పద్ధతులు ఏమీ ఉండేవి కాదు. పెళ్ళవక ముందే పక్కకు తీసుకెళ్లి మాట్లాడడానికి ఏముంటాయని. ఏముంటాయండి, మామూలుగా పెళ్లి చూపుల్లో అమ్మాయిని వంట బార్పు వచ్చా అని మనం అడుగుతాం. కానీ ఈ రోజుల్లో నీకు వంట చేయడం వచ్చా, బట్టలు ఉతకడం వచ్చా, అంట్లు తోమడం వచ్చా అని అమ్మాయిని అబ్బాయి అడగడానికి పక్కకు తీసుకెళ్ళి ఉంటాడు, అంతే తేడా. చాలా ఎక్కువైంది, తగ్గించండి. ఏమీ లేదు, నేను నచ్చానో లేదో తెలుసుకోవడానికి పిలిచాను. నేను నచ్చానా? నువ్వేం మొహం పడకు, ధైర్యంగా చెప్పే. దానికంత ఆలోచించడం దేనికి? నేనేమీ అనుకోను, చెప్పేయి. నాకు మీ మొహం చూడాలంటేనే భయం వేస్తుంది. ఏం బ్రాండ్ ఇది? బ్రాంజియా విస్కీయా? మిక్స్డ్ కాక్టైల్ సార్. ఓహో, పవర్ఫుల్ ఎక్కడ అనమాట. థ్యాంక్ యూ. ఆటో. నాగమణి, ఎంతకాలం నుంచి ట్రై చేస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడట్లేదు కదా, పురుగులో చూస్తున్నావు కదా. చెప్తాను వాళ్ళ నీ సంగతి, నీ సంగతి చెప్తానే. అబ్బా, 10 రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా పడుకోండి. యాక్షన్. అలివేలు అలివేలు అలివేలు. కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్లాన్ని గుర్తుపట్టలేను. లసుకుంటా పాగాను అనుకున్నావా? అలివేలు కాదు, నువ్వు నా పిల్లానివే. అలివేలు కాదు. అలివేలువే. వదలనా? చూసావు అలివేలు, ఇదిగో మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఇలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు? అలివేలు నువ్వా? ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు, సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవంటే. నోర్మి, యథభాష లేదు. నేను రావటం లేట్ అయి ఉంటే షేపులు మారిపోయింది. అది కాదే చెప్పేది. ఏమైంది?
వాడు పెళ్ళామనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు. ఎవడు? పక్క ఫ్లాట్ లో సత్యం. ఒరేయ్ సత్యం, నిన్ను బతకనివ్వను. లోపలికి పదా భోజనాలంటే భోజనాలు. ఒరే మగ పెళ్లి వారికి మర్యాదలవి ఘనంగా చేయండి. అలాగేనండి. ముక్క ఏంటి? ఎంతసేపు? ముక్క ఎంతసేపు బావా? ముక్క కొట్టు. రా, ఏది కొట్టాలో తెలియట్లేదు. ఇప్పటికి లైఫ్ అయింది. ఇది మనకు సరిపోదు. రాణొచ్చింది. నాకొద్దురా, నేను ఇప్పుడే కొట్టాను. ఆ రాణి కాదు, పెళ్లి కూతురు రాణి. కొంచెం ఇలా వస్తారా? మీతో పర్సనల్ గా మాట్లాడాలి. రే బామర్ది, అమ్మాయి వెయిట్ చేస్తుంది, వెళ్ళు. పక్కకెళ్ళి మాట్లాడితే ప్రాబ్లమ్స్ వస్తాయని అక్క చెప్పింది. నేను వెళ్ళాం. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. రే, అక్క సగం నేను చూసుకుంటాను కదా. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అంట. అమ్మాయి పిలిచాక వెళ్ళకపోతే బాగుండదు, వెళ్ళు. అది కాదు బావా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రే బామర్ది, వెళ్ళొద్దా? చిచ్చా, అది కాదురా. అవకాశం దొరికింది కదా అని అడ్వాన్స్ అయిపోకు, వెళ్ళు. మీకు విషయం చెప్పాలండి. నా ముఖం చూస్తే భయం వేస్తుందని చెప్తుందేమో. పెళ్ళైన తర్వాత ఒకటేంటండి, బోల్డ్ అనే విషయాలు చెప్పుకోవచ్చు. వస్తానండి. యాండి? వద్దండి. అది కాదండి, ఏదైనా పెళ్లి తర్వాతేనండి. ఒక్క మాట వినండి. చూడండి, పెళ్లికి ముందు ఏ పెళ్లి కూతురుతోనూ పర్సనల్ గా మాట్లాడనని మా అక్కకి మాట ఇచ్చాను. మీరు వినకపోతే నాకు ప్రాబ్లం అండి. వింటే నాకు ప్రాబ్లం అండి. ఏమండి, నేను చెప్పేది అవకాశం వినండి. దొరికింది కదా అని పెళ్లికి ముందు ఇలా అడ్వాన్స్ అవ్వకూడదని మా బావ చెప్పాడండి. నేను ఒక అతన్ని లవ్ చేశాను. నేను కూడా ఐశ్వర్యరాయ్ దగ్గర నుంచి కల్పనారాయ్ వరకు అందరినీ లవ్ చేశాను. కానీ నన్నే ఎవరు లవ్ చేయలేదు. పెళ్ళయ్యాక మనం ఒకరినొకరు లవ్ చేసుకుందామే. లవ్ చేయడమే కాదు, నేను అతను శారీరకంగా కూడా కలుసుకున్నాం. వయసులో ఉన్నవాళ్ళు తప్పులు చేయడం సహజం. కానీ చేసిన తప్పును ఒప్పుకుని నిజాలు మాట్లాడే నీలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. చిలక కొట్టిన పండుగ రుచెక్కువని చిన్నప్పుడు మా బామ్మ చెప్పేది. భగవంతుడు నాకు అదే ఇచ్చాడనుకుని సంతోషపడతాను. నువ్వేం ఫీల్ అవ్వకు, వెళ్ళి రెస్ట్ తీసుకో. అన్నయ్య, నేను ప్రేమించిన అబ్బాయి నా కోసం బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఈ పరిస్థితిలో మీ చెల్లెలే ఉంటే మీరేం చేసేవారు? చెల్లెమ్మ, అతని దగ్గరికే వెళ్ళు. వెళ్ళలేను. ఏ? మా వాళ్ళు వెళ్ళనివ్వరు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? మీరే సహాయం చేయాలి. నేనా? అవును. అయ్యో, పద. పెళ్ళైపోయిందా సార్? భలేవాడివయ్యా, వెళ్ళమ్మా. మీకు అప్పచెప్పడానికి ఆయనే తీసుకొచ్చారు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పర్వాలేదు. చూడు, ఆ అమ్మాయి నిన్ను నమ్మి అయిన వాళ్ళందరినీ వదిలేసి నీతో వచ్చేస్తుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే సార్. హలో సార్, నీ దగ్గర డబ్బు ఎంత ఉంది? 300 ఉంది సార్. మీరిద్దరూ ఒకరోజు సిటీలో తిరగడానికి సరిపోదు. ఆ తర్వాత ఏం చేస్తావు? తెలీదు సార్. నిన్ను పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతానందయ్యా. నిన్ను ప్రేమించిన పాపానికి పస్తులు పెట్టి చంపేస్తావా? ప్రేమించడం తెలుసు గాని పోషించడం మాత్రం తెలియదు. సార్, మీ పెళ్లికి నేను ఇచ్చే గిఫ్ట్ అయ్యా. వెళ్ళండి. ఆటో. ఓ, ఆఫీస్ లో పనుండి ఆగిపోయాడా మీ ఆయన? అదండి, టైం అయిపోతుంది, పెళ్లి కూతురు రెడీ చేయాలి. అమ్మాయి ఎక్కడే? వాళ్ళిద్దరూ పర్సనల్ గా మాట్లాడుకోవాలని బయటకు వెళ్ళారు బాబాయ్. ఓహో, అలాగా. అమ్మాయి ఎక్కడ బాబు? మీ అమ్మాయిని అమ్మాయిని ప్రేమించిన వాడితో పంపేశానండి. నువ్వు ఇక్కడికి పెళ్లి చేసుకోవడానికి వచ్చావా, పెళ్లిళ్ళు చేయడానికి వచ్చావా? మా అమ్మాయిని పంపడానికి నువ్వెవడవయ్యా? పెళ్లి కొడుకు మొహం అలా ఉందేమిటి అని అంటే అందాన్ని కొరుక్కు తింటావా? అబ్బాయి చాలా మంచోడండి, అమ్మాయి సుఖపడుతుంది అని చంకలు గుద్దుకుని మరీ చెప్పావు. ఇప్పుడు చూడవే, మన అమ్మాయిని వాడెవడో కారు డ్రైవర్ తో పంపించి మన పరువు బజారుకి ఇచ్చాడే. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని చెప్తే నీకు ఇష్టం లేదని చెప్తే ఏ కుష్టిరోకో ఏ బిచ్చగాడికో ఇచ్చి కట్టబెట్టేవాడిని. అది నా ఇష్టం. నా కూతుర్ని తీసుకెళ్లి వాడెవడికో ఇచ్చి కట్టబెట్టడానికి నువ్వేమైనా పెళ్లిళ్ళ బ్రోకరేవా? ఏమ్మా, ఆ రోజు మా తమ్ముడు మొహం అందంగా లేకపోయినా మాట బెల్లం, మనసు అద్దం, మనిషి బంగారం అని చెప్పావే. వీడు ఒక ఎవరు సిల్వర్ డొక్కు. ఎవరు ఈ టైంలో? మీరా?
రండి రండి. ఏంటి సడన్ గా? సడన్ గా కాదులేరా, నీతో పనుండే వచ్చాం. ఆహా సరే కూర్చో బావా. బాగున్నావాక? ఏదో నీ దైవాలు బానే ఉన్నాను లేరా. ఏంట్రా ఇది? ఎక్కడ పడితే అక్కడ బట్టలు వస్తువులు ఇల్లు ఇలాగిన పెట్టుకునేది. నాలాంటి ఒంటరి బ్రతుకు ఎంతకంటే బ్రహ్మాండంగా ఉంటుందా? ఇక మీద ఆ కష్టాలు నీకేం ఉండవులే. నీకో శుభవార్త చెప్పబోతున్నా. శుభవార్త? అవును. ఏంటది? నీకో పెళ్లి సంబంధం చూశాను. మళ్ళీ పెళ్ళా? తల్లో నీకో నమస్కారం, నాకు ఈ పెళ్ళొద్దు. ఏ ఎందుకని? ఫ్లాష్ బ్యాక్ గురించి తలుచుకుంటే ఫ్యూచర్ గురించి విరక్తి చెందడం సహజమే కదా. అంత అవసరమా? నువ్వు చెప్పరా, ఎందుకు పెళ్ళొద్దంటున్నావు? ఎందుకంటే నా ముఖం ఎవరికి నచ్చట్లేదు, నాకు అసలు పెళ్ళే కలిసి రావట్లేదు. నేను పెళ్లి కూతురుతో మాట్లాడినా, పెళ్లి కూతురు నాతో మాట్లాడినా సరే కొంప మునిగిపోతుంది. దానివల్ల మీకు కష్టాలు అవమానాలు. అందుకే నాకు పెళ్ళే వద్దు. అది కాదురా, అలా వినాయకుళ్ళ కూర్చోకపోతే వెళ్ళి చెప్పొచ్చుగా. ఆ ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్నాను. తప్పుకో. మగాడికి పెళ్లి చాలా అవసరం రా. మొగుడు సంపాదించే డబ్బుతో షోకులు చేసుకుంటూ మొగుడిని అస్తమానం తిట్టడానికి ఓ పెళ్ళా ఉండటం అవసరం. పెళ్లి అనేది జీవితానికి లైసెన్స్ కాదు, అదొక న్యూసెన్స్ అని తెలుసుకోవడానికైనా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న మగాడి కంటే మట్ట చేసి చేతికెళ్ళిన ఖైదీ లైఫ్ బెటర్ తెలుసుకోవడానికైనా పెళ్లి చేసుకోవాలి. అంతేకాదు ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి, తర్వాత సీక్రెట్ గా చెప్తాను. ఇంటికి రండి, మీకు ఓపెన్ గా చెప్తా. ఓకే. ఏంటోకే? ఆయన మాటలకేం గాని ఇక మీదట పెళ్లి చూపులు, ఒకరికొకరు నచ్చడాలు ఇవన్నీ ఏమీ లేవురా. అవునరా. అంతా వాళ్ళతో మాట్లాడేసే వచ్చాను. నీకు మేమెలాగో అలాగే అమ్మాయికి అక్క బావలు తప్ప ఎవరూ లేరు. అవును. నువ్వు చేయాల్సిందల్లా డైరెక్ట్ గా పెళ్లి పీటల మీద కూర్చుని అమ్మాయి మెళ్ళ తాళి కట్టేయడమే. అంతే. నిజమేనా అక్క? నిజమేరా. మళ్ళీ ఏంటి? మర్చిపోయానండి. చూపించు. ఇదిగోరా ఫోటో, చూసుకో.